ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ సన్నద్ధతపై నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ సంజయ్ మాట్లాడే సమయంలో ఆయన పక్కనే కూర్చున్న కౌశిక్ రెడ్డి లేచి అభ్యంతరం తెలిపారు. ఈయనకు మైక్ ఇవ్వద్దు, నువ్వే పార్టీ అంటూ వేలెత్తి చూపిస్తూ మాటల దాడికి దిగారు. దీంతో డాక్టర్ సంజయ్, నీకేం సంబంధం, నాది కాంగ్రెస్ పార్టీ, నువ్వు కూర్చో అన్నారు. ఈ క్రమంలో వాగ్వాదం పెరిగింది. మాట పెరిగి చేయి చేసుకునే దాకా వెళ్ళింది. ఒక దశలో సంజయ్ను కౌశిక్ రెడ్డి తోసేశారు. అనంతరం కౌశిక్ రెడ్డి పరుష పదజాలం వాడడంతో గొడవ పెద్దదై పరస్పరం తోసుకునే స్థాయికి చేరింది. పరిణామానికి వేదికపై ఉన్న మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు నిర్ఘాంతపోయారు. పక్కనే ఉన్న రామగుండం, పెద్దపల్లి ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్, విజయరామనారావులు వారించే ప్రయత్నం చేసిన కౌశిక్ రెడ్డి వినలేదు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఆయన బలవంతంగా సమావేశం నుంచి బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎమ్మెల్యే సంజయ్ వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఇక ఈ సమావేశంలో గందరగోళం, పక్కదారి పట్టించారనే ఆర్టీఓ మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై కౌశిక్ రెడ్డిపై ఇంకో కేసును ఫైల్ చేశారు. ఈ మేరకు వేరువేరుగా 3 కేసులు పోలీసులు